హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ నుండి ఒక ప్రాబ్లం చూద్దామండి. ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ఇది ఇంటర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ప్రూవ్ దట్ tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 equal to 1 plus sin theta by cos theta. ఓకే, ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి ప్రాబ్లము? tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 equal to 1 plus sin theta by cos theta. ఏమని ప్రూవ్ చేయాలి మనం? 1 plus sin theta by cos theta అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది నోట్ చేయండి. ప్లస్ secant theta minus 1 by డినామినేటర్లో ఏముందండి? tan theta minus secant theta plus 1 ఉంది కదా, ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏమని నోట్ చేస్తాము? tan theta ప్లస్ secant theta మైనస్ 1 ఉంది కదా, 1 ప్లస్లో ఏం నోట్ చేస్తారు అంటే మనకి ఫార్ములా ఉంది కదా, secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1 అని. ఓకే, అది నోట్ చేయండి. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను చూడండి. secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఈ 1 ప్లస్లో ఏం రాయాలి? ఈ secant square theta మైనస్ tan square theta అని రాయండి 1 ప్లేస్లో. బై డినామినేటర్లో ఏముందండి? tan theta మైనస్ secant theta ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్ tan theta మైనస్ secant theta ప్లస్ 1 అని నోట్ చేయండి. న్యూమరేటర్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏముందండి? tan theta ప్లస్ secant theta కదా, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేసేయండి. tan theta ప్లస్ secant theta మైనస్ ఇక్కడ ఏముంది? secant square theta మైనస్ tan square theta. దీన్ని a ప్లస్ బి ఫామ్ రాయొచ్చు కదా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అలా ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి మనకి? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది. దాన్ని మనం ఎలా రాసుకుంటాం? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta రాయండి. secant square theta మైనస్ tan square theta ప్లస్ ఏమని రాయాలి? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే secant theta ప్లస్ tan theta secant theta మైనస్ tan theta. ఓకే, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్ ఏముందండి? డినామినేటర్లో tan theta మైనస్ secant theta ప్లస్ 1 అని నోట్ చేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఇక్కడ మనకి tan theta ప్లస్ secant theta ఉంది, ఇక్కడ కూడా tan theta ప్లస్ secant theta ఉంది కదా, అది కామన్ తీయండి. అంటే tan theta ప్లస్ secant theta అని కామన్ తీస్తే 1 మైనస్ ఇక్కడ ఏముందండి? secant theta మైనస్ tan theta ఉంది కదా, అది నోట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ tan theta ప్లస్ secant theta ఇక్కడ చూసుకుంటే 1 మైనస్ secant theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta బై డినామినేటర్లో ఏముందండి? tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏముంది? tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఇక్కడ కూడా అంతే కదా, tan theta మైనస్ secant theta ప్లస్ 1 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి? tan theta ప్లస్ secant theta ఉంది కదా. ఈ tan thetaని ఏమని రాస్తున్నానంటే నేను sin theta బై cos theta అని రాసుకుంటున్నాను. మనకి ఫార్ములా ఉంది కదా, tan theta ఈక్వల్ టు sin theta బై cos theta అని, ప్లస్ అలానే secant theta అని 1 బై cos theta అని నోట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? డినామినేటర్లో cos theta వస్తుంది, న్యూమరేటర్లో ఏమొస్తుందండి? 1 ప్లస్ sin theta వస్తుంది. మనం ప్రూవ్ చేయాల్సినది ఇదే కదా. ఓకే, మనకి ఏమి ఇచ్చారు? tan theta ప్లస్ secant theta మైనస్ 1 బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 1 ప్లస్ sin theta బై cos theta వచ్చింది. ఇదే ఆన్సర్. అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లమ్స్ చూద్దాం.